హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య హోమ్. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో చిన్న పండుగనే చెప్పాలి. ఎందుకంటే మా బాబు తన సెకండ్ క్లాస్ కంప్లీట్ చేసుకొని థర్డ్ క్లాస్కి అడుగు పెట్టబోతున్నాడు. అందుకని వాళ్ళ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ని మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. స్కూల్కి అయితే వెళ్దాం పదండి. సో స్కూల్కి వచ్చేసాము. అక్కడ ఎంట్రన్స్లో నేమ్ అండ్ సైన్ చేయమన్నారు. కంప్లీట్ అయిపోయింది. ఈవెంట్ అయితే సింపుల్గా సూపర్గా కలర్ఫుల్గా అరేంజ్ చేశారు. ఇది వచ్చేసి ఈవెంట్ ఓన్లీ సెకండ్ క్లాస్ పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ మటుకే. ఇందులో 2 సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ ఏ, బి. మా బాబుది వచ్చేసి బి అన్నమాట. సో ఈవెంట్ వచ్చేసి చాలా బాగా అనిపించింది మాకైతే. పిల్లలు సెకండ్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్కి వెళ్తున్నారంటే అసలు నిజంగా టైం ఎంత త్వరగా గడిచిపోతుందో కదా. సో ఇప్పుడైతే పిల్లలు కిందికి దిగుతున్నారు. క్లాస్ రూమ్ నుంచి కిందికి వెళ్ళి వాళ్ళు కొంచెం ఏదో డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలి. తర్వాతకి వాళ్ళ గ్రాడ్యుయేషన్ డ్రెస్సెస్ వేసుకోవాలి కాబట్టి వాళ్ళు కిందికి వెళ్ళి రెడీ అవుతున్నారు. ఈలోపు వాళ్ళ స్కూల్కి సంబంధించిన ప్రిన్సిపల్ సార్, కరస్పాండెంట్ మేడం వాళ్ళు వచ్చేసారు. దాని తర్వాతకి దీపం అది ముట్టించేశారు వాళ్ళు. సో ఈవెంట్ అనేది మాకు ఎంత పీస్ఫుల్గా అనిపించిందంటే ఎలాంటి హడావిడి లేదు, ఎలాంటి గోలా లేదు, చాలా ప్రశాంతంగా అనిపించింది. చిన్నపిల్లలు సెకండ్ క్లాస్లోనే చిన్నపిల్లలు ఉన్నారు, అమ్మాయిలు, వాళ్ళు వెల్కమ్ డ్యాన్స్ చేశారు. తర్వాతకి బాయ్స్ అన్నమాట, మగపిల్లలు కొంతమంది డ్యాన్స్ చేశారు. అందులో మా బాబు కూడా ఉన్నాడు, బ్యాక్ సైడ్ ఉన్నాడు గుండులో, కొంచెం గమనించండి. సో ఈ పిల్లల డ్యాన్స్ అనేది చాలా క్యూట్గా అనిపించింది. వాయిస్ అనేది సరిగ్గా రికార్డ్ అవ్వలేదండి, అందుకే డ్యాన్స్ వాయిస్ రికార్డ్ చేయలేదు. తర్వాతకి డ్యాన్స్ అయిపోయింది. వాళ్ళు ఏదో కోఆర్డినేషన్ చేస్తున్నారు బోర్డ్స్ పట్టుకొని, అది స్కూల్ గురించి. రిషిక్ వాళ్ళ క్లాస్ టీచర్ రిషిక్ క్లాస్ అందరు కలిపి ఎంట్రీ ఇస్తున్నారు. పిల్లలందరూ బ్లూ కలర్ గ్రాడ్యుయేషన్ డ్రెస్ వేసుకొని చాలా క్యూట్గా కనిపిస్తున్నారు. అక్కడ పిల్లలందరూ పేరెంట్స్కి, స్టాఫ్కి హాయ్ చెప్పుకుంటూ వెళ్తున్నారు. అక్కడ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మాకైతే చూడడానికి చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇదే ఈవెంట్ అనేది మర్చిపోలేని ఒక మెమొరీ. అక్కడ నిల్చొని బాబు మాకు హాయ్ చెప్తున్నారు. సో ఇక అసలైన టైం వచ్చేసింది. స్టేజ్ మీదకి రిషిక్ అని పిలవగానే మాకు చెప్పలేనంత గర్వంగా అనిపించింది. తన చేత్తో గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకుంటున్నప్పుడు తన మొహంలో ఆ గర్వము, ఆ నవ్వు మాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమొరీ ఇది. వెల్ డన్ మై బాయ్, నీ ఫ్యూచర్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నా కన్నా. లవ్ యూ, గాడ్ బ్లెస్ యూ. అండ్ ఫైనల్గా సర్టిఫికేట్తో పాటు ఒక ఫోటో అనమాట. ఇది రిషిక్ వాళ్ళ క్లాస్ స్ట్రెంత్ అనమాట. వాళ్ళ టీచర్తో పాటు ఫైనల్గా సార్తో పాటు ఒక ఫోటో దిగుతున్నారు. సో ఈ ఈవెంట్ వచ్చేసి ఇంత మంచిగా జరగడానికి లక్ష్య స్కూల్ టీచర్కి, స్టాఫ్కి చాలా పెద్ద థ్యాంక్స్ అండి. ఫైనల్గా లాస్ట్లో పిల్లల ఫోటో పెట్టి 2 words రాయమన్నారు. అందరు పేరెంట్స్ని అందరు రాస్తున్నారు కొంతమంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌమ్య హోమ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.